సరే ఆ ప్రభుత్వం గద్దె దిగిపోయింది, మీ ప్రభుత్వం అనేది గవర్నమెంట్ లోకి వచ్చింది. సో మీరు ఏం చేయాలి? ప్రాపర్ గా అడ్మినిస్ట్రేషన్ చేయాలి, ప్రాపర్ గా గవర్నెన్స్ చేయాలి. అంతేగాని ఈ ఫేక్ నెరేటివ్స్ తో మీకు ఏమొస్తుంది? ఇప్పుడు 5 సంవత్సరాలే కాదు కదా, తర్వాత ఇంకా చాలా చాలా ఉంది. అది ఆలోచించకుండా మీకు నచ్చినట్టు ఇలా వదిలేస్తామంటే ఎలా అవుతాయి వర్డ్స్? ఈరోజు రేవంత్ రెడ్డి గారికి అసలు రేవంత్ రెడ్డి గారే పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నేను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చానని చెప్పేసి. వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చింది కేవలం, వాళ్ళు చెప్తున్నారు 16,000 అని, కేవలం వాళ్ళు ఇచ్చింది 11,000, 11,000 ఉద్యోగాలు మాత్రమే. అది కూడా చిన్న పోస్టులు, హెల్త్ సెక్టార్, అసిస్టెంట్ హెల్త్ సెక్టార్లలో అండ్ డిఎస్సి లాంటి పోస్టులు. ఎక్కడ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇలాంటి నోటిఫై ఎక్కడ కూడా చేయలేదు. ఇది వరకు మీరు చూసినట్టయితే వాళ్ళు అపోజిషన్ లో ఉన్నప్పుడు పట్టి విక్రమార్క గారు మన అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అన్నారు, మన రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు గ్రూప్ 1 జాబ్ లేదు, గ్రూప్ 1 కూడా నేను 1:100 చేయండి మీరు, ఈయన రిక్వెస్ట్ పెట్టుకున్నారు. రిటర్న్ లో వీళ్ళు ఏం చేశారు? 1:50 అందులో కూడా ఒక GO 29 తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని వెనకుంచేసి వాళ్ళకి నచ్చినట్టు అగ్రకులాల వాళ్ళకి మాత్రమే బెనిఫిట్ అయ్యేలా ఒక GO తీసుకొచ్చి వాళ్ళకి జాబ్లు ఇచ్చుకున్నారు. అది ఓకే.